అది శ్మశానమని ఒకలు, అది ఎడారని ఇంకొకలు, గట్టిగా వాన పడితే అది మునిగిపోతుందని మరొకలు. ఆంధ్రుల రాజధాని అమరావతి మీద పుట్టని పుకార్లు లేవల్లా ఇప్పుడిప్పుడే ఉట్టి కళ్ళు తెరుస్తున్న పసిగుడ్డు అసొంటి అమరావతి మీద ఎందుకంత పగనో గాని ఈ వానలు జయంగా అమరావతి మునిగిందని మళ్ళా లేనిపోని రాతలు రాసేటాలకు కూటమి సర్కారోళ్ళు అగ్గి మీద గుగ్గిలమైపోతాండ్రు ఇప్పుడు. అగ్గో అంటేనే ఉన్న హోంమంత్రి అని తక్క రానే వచ్చింది. అక్క నమస్తే. ఈ రోజు మనం చూసామండి, నిన్న మొన్న మనం చూసాం. ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. సీఎం చంద్రాలు కలల రాజధాని కదా మేడం, గిట్టనోళ్ళంతా గట్లనే అంటారు కానీ మునగలేదని మీ కూటమి సర్కారోళ్ళు ఆధారాలు చూపెట్టకపోయిండ్రు మేడం. మరి అమరావతి మునిగిపోయింది మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, అమరావతి మునిగిపోతే ఈరోజు స్పీడ్ యాక్సెస్ రోడ్లు ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయా? ఈరోజు మీరందరూ కూడా బళ్ళు మీదో కార్ల మీదో ఏదో రకంగా ఇక్కడికి వచ్చుంటారు కదా, ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా? ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా? మీరు చెప్పండి. లేదు. ఈరోజు నేను సెక్రటేరియట్లో కూర్చుని మాట్లాడుతున్నా, సెక్రటేరియట్ మునిగిపోయిందా? అసెంబ్లీ ఏమైనా మునిగిపోయిందా? అది అట్లా అడుగుండ్రు మేడం. ఇప్పుడు వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి? వర్షం పడితే నీళ్ళు రాక ఏమొస్తాయండి? నీళ్ళు వచ్చినప్పుడు పునాదులు తీసినప్పుడు నీళ్ళు ఉంటగా నీళ్ళు ఆ పునాదుల్లోని కానీ ఆ చిన్న చిన్న గోతుల్లో కానీ నీళ్ళు రాకపోతే ఏమొస్తాయండి? కరెక్ట్ చెప్పిన ఒక్క వానొచ్చినంటే వరదొత్తది, వరదొచ్చినంటే వంపు జాగలన్నీ మునుగుతాయి. ఇట్స్ వెరీ న్యాచురల్. ఇగో దీని గురించి అమరావతి కోసం 3 రిజర్వాయర్లు ఎందుకు? అమరావతిని ఒక రిజర్వాయర్గా కడితే పోలే. ఈ మూడు పంటల పండనేల రిజర్వాయర్లు నీళ్లు పుష్కలంగా ఉంటాయి కదా. అంటే ఇలాంటి ఒక రకమైన నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయటం ఇది ఒక్కటే కాదండి, ఇలాగా ఒక మూకుమ్మడిగా అమరావతి మీద దాడి చేశారు. వానటకారం తగలయ్యా. ఆయన గంత ఘోరంగా కామెంట్లు పెడితే మీరెట్లా చూసుకుంటా ఊకుండ్రు మేడం? హోంమంత్రి హోదాలున్నారు, కేసులు పెట్టి స్టేషన్లో పెట్టకపోయినరు బద్మాషగాలను. ఈరోజు అమరావతి కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి ఫండ్ తీసుకొచ్చుకొని మనం అన్నీ కూడా అమరావతిలో ప్రతిదీ కూడా నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఇటుక పేర్చుకుంటూ ఒకటి ముందుకెళ్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అది చూసి ఓర్వలేక ఈరోజు అమరావతి మీద దుష్ప్రచారం చేయడానికి అమరావతి మునిగిపోతుంది అమరావతి. అరే మీరేంది మేడం, ఆంధ్ర పోలీసులు అందరికీ బాస్ అయ్యుండి గట్ల నారాజవుతున్నారు? అంటే ఏదో పేపరు పెన్ను ఉంది, కీప్యాడ్ ఉంది, మొబైల్ ఉంది, మా నచ్చినట్టు రాసుకుంటామంటే ఎలా అవుతుంది? ఈ సెల్ ఫోన్లు అందులో సోషల్ మీడియా అనే దరిద్రం చేయంగా అందరూ గట్లనే తయారవుతాండ్రు మేడం. మేము ఇలాంటి వాళ్ళ మీద కేసు పెట్టకూడదా? గా పనేదో చెయ్యండ్రు మేడం, అట్లయితేనే పెయ్యిల జర్రంత భయం ఉంటుంది. ఈరోజు రాజకీయంగా వాళ్ళు డైరెక్ట్గా దెబ్బతీసేది లేక రాష్ట్రం తాలూకా బ్రాండ్ని దెబ్బతీసే పరిస్థితుల్లో ఈరోజు కనిపిస్తూ ఉంది. అవును మేడం, అట్లనే చేస్తున్నారు. ఆయన పుట్టిన నేలను తక్కువ చేస్తుడంటే కూసున కొమ్మను నరుక్కున్నట్టే అని ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో ఈ సంటి రాజకీయాలు చేసేటోళ్ళు.